అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది సప్లిమెంటరీ రీడర్‌కి సంబంధించినటువంటి పాఠ్యాంశాలన్నీ కూడా మీకిక్కడ కనబడుతున్నాయి. లైన్ టు లైన్ ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. అట్లానే అంటే ప్రతి వర్డ్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. సమ్మరీ కానివ్వండి, క్వెషన్ అండ్ ఆన్సర్స్ కానివ్వండి ఇవ్వబడ్డాయి. అట్లానే గ్రామర్‌కి సంబంధించి టోటల్ ఏవైతే గ్రామర్ ఉందో 7th క్లాస్ సంబంధించి అవన్నీ కూడా ఇక్కడ మీకు ఇవ్వబడ్డాయి. చక్కగా మీకు ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అట్లానే టెక్స్చువల్ ఏవైతే ఉన్నాయో టెక్స్చువల్ లెసన్స్ సంబంధించి ప్రతి వర్డ్ కూడా అర్థం చెప్పుకుంటూ అన్నీ కూడా వివరించబడ్డాయి. మీకు ఇక్కడ కనబడతాయి చూడండి. ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఒకవేళ మీరు యాక్సెస్ చేయలేకపోతే సింపుల్గా లింక్ అని కనుక అడిగినట్లయితే ఖచ్చితంగా నేను ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు 7వ తరగతి 5వ యూనిట్ ద బేర్ స్టోరీ, ఒక ఎలుగుబంటి కథ, దీని యొక్క సమ్మరీని మనం చూస్తున్నాం. అసలు ఏంటి ఈ ఎలుగుబంటి కథ అంటే, లేడీ ఫైండ్స్ అ బేర్ కబ్ ఇన్ ద ఫారెస్ట్. ఒక మెనార్ ఫామ్, ఒక మెనార్ హౌస్లో ఉండడం జరుగుతుంది. ఈ లేడీ పేరైతే ఇవ్వలేదు. అంటే ఎట్లా అంటే పెద్ద భూములు ఉంటాయండి, చాలా చాలా పెద్ద భూములు ఉంటాయి. అందులో ఇల్లు ఉంటుంది అంతే. చుట్టుపక్కల ఏంటంటే పూల తోటలు, పండ్ల తోటలు, అన్ని రకాల తోటలు అనేవి ఉంటాయి. చెట్లు ఏపుగా పెరిగి ఉంటాయి. అడవి అలాంటి ప్రదేశంలో ఈమె అండ్ కుక్ వీళ్ళిద్దరే ఉండడం జరుగుతుంది. ఈమెకి ఈ లేడీకి ఒక సిస్టర్ కూడా ఉంటుంది. ఆ సిస్టర్ మ్యారేజ్ అయిపోయి ఉంటుంది. కొండ అవతల నది ఉంటుంది. ఆ నదికి అవతల వాళ్ళ సిస్టర్, ఆమె కూడా ఒంటరిగానే ఉంటుంది. మ్యారేజ్ అయి ఉంటుంది ఆమెకి. అక్కడ ఉంటుందన్నమాట. ఈ లేడీ ఏంటంటే ఆమె కోసం ప్రతి ఆదివారం ఈ కొండను దాటి ఏదైతే నదిలాగా ఉంటుందో అది దాటి ఆమెను కలవడానికి వెళ్తూ ఉంటుంది. అయితే అలాంటి క్రమంలో ఈమెకి ఒక ఎలుగుబంటి కనబడుతుంది. అది కూడా చిన్న పిల్ల అండ్ చచ్చిపోయింది. దరిదాపుగా సగం చచ్చిపోయింది అండ్ ఆకలితో ఉంది. మరి తల్లి జాడ కనబడలేదు. షీ డిస్కవర్స్ ఎ స్టార్వింగ్ బేర్ కబ్ ఇన్ ద బిగ్ ఫారెస్ట్ అండ్ డిసైడ్స్ టు బ్రింగ్ ఇట్ అప్ విత్ ద హెల్ప్ ఆఫ్ కుక్. తనకున్నటువంటి కుక్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి సాయంతో ఈ యొక్క పిల్లని, ఎలుగుబంటి పిల్లని పెంచుకోవాలనుకుంటుంది. ఎట్లా పెంచాలనుకుంటుంది అంటే పాల డబ్బా ఏదైతే పిల్లలకి పెట్టి పాల సీసా ఏదైతే ఉంటుందో దాంతోనే పాలు పడుతూ ఇక పెంచడం స్టార్ట్ అవుతుంది. బేర్ గ్రోస్ ఇంటూ ఫ్రెండ్లీ అండ్ స్ట్రాంగ్ బేర్. ఈ ఎలుగుబంటి చాలా తక్కువ కాలంలోనే చాలా పెద్దదిగా అయిపోతుంది. ఎంత పెద్దదిగా అవుతుంది అంటే ఒక ఆవును కూడా మింగేసే అంత పెద్దదిగా అవుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే సాధు జంతువుగా పెంచడం జరుగుతుంది ఈ ఎలుగుబంటిని. ఓవర్ ది ఇయర్స్ ద బేర్ గ్రోస్ ఇంటూ బిగ్ అండ్ అమేబుల్ క్రీచర్. ఇక్కడ ఏంటి, ఒక ఫెరోషియస్ లేకపోతే ఎలుగుబంటి ఎట్లా అయితే రక్తదాహంతో నింపబడి ఉంటుందో అట్లా కాదు, చాలా చాలా స్నేహపూర్వకంగా పెంచడం జరుగుతుంది. యాక్చువల్గా ఎలుగుబంటికి ఛాన్స్ ఉంటే వెజిటేరియన్గానే ఉంటాయి. అంటే చెరుకు గడలు కానివ్వండి, దుంపలు కానివ్వండి, యాపిల్స్ కానివ్వండి, అవన్నీ అందుబాటులో ఉన్నాయంటే వెజ్గానే ఉంటుంది, అది వెజిటేరియన్గా. కానీ ఇవి దొరకనప్పుడు ఏం చేస్తుందంటే మిగతా జంతువులను వేటాడి వాళ్ళని, మనుషుల్ని సైతం తినేసే ప్రమాదం అయితే ఉంది. ఫార్మింగ్ బాండ్స్ విత్ యానిమల్స్ అండ్ ఈవెన్ అలోయింగ్ చిల్డ్రన్ టు రైడ్ ఆన్ ఇట్స్ బ్యాక్. అయితే ఇది ఎంత స్నేహపూర్వకంగా ఉంటుందంటే చిన్న పిల్లలు సైతం దీంతో ఆడుకుంటూ ఉంటారు, వీపెక్కుతూ ఉంటారు. అండ్ ఆఖరికి ఎలుగుబంటి ఉండేటటువంటి ఇంట్లోకి ఆ పిల్లలు వెళ్ళి ఎలుగుబంటి పక్కనే చేతుల్లో కొన్నిసార్లు నిద్రపోతూ ఉంటారనమాట. గుర్రాలతో స్నేహం చేసేది, కుక్కలతో స్నేహం చేసేది, దేనికి ఎప్పుడు కూడా ఏ అపాయాన్ని కలిగించేది కాదు. బేర్స్ డైట్ అండ్ రిస్ట్రిక్షన్స్. ఇక బేర్ డైట్ ఏమేమి పెడతారంటే చాలా రకాల భోజనాలు, అంటే పండ్లు కానివ్వండి, మామూలుగా కుక్కలు తినే ఆహారం కానివ్వండి, ఏదైనా తినగలుగుతుంది. బ్రెడ్, గంజి, యాపిల్స్, ఫ్రూట్స్, ఇవన్నీ కూడా. అండ్ ఈజ్ టాట్ నాట్ టు టచ్ బిహేవ్స్ ఆర్ క్లైమ్ ట్రీస్ ఫర్ యాపిల్స్. అయితే ఈ ఎలుగుబంట్లకి యాపిల్ అంటే, అది కూడా బాగా పండినటువంటి యాపిల్స్ అంటే ప్రాణం అనమాట. అసలు యాక్చువల్గా ఎలుగుబంటి నడవడం అంటే ఆ సైజుకి నడవడం చాలా చాలా కష్టంగా నడుస్తూ ఉంటాయి. చూడడానికి కూడా అంత అందంగా నడవు. కానీ యాపిల్స్ కోసం గనక పోటీ పెడితే అది చిన్న పిల్లల్ని సైతం ఆ పందెంలో ఓడించగలవు. గబ ఎక్కేసి అలాంటి పని చేస్తుంది ఈ యొక్క ఎలుగుబంటి. ఒకసారి కొంచెం యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు గబ చెట్టు ఎక్కేస్తుంది, ఆడి నుంచి పడుతుంది, ముక్కు బద్దలవుతుంది.
ఈ విధమైన పనులు చేసేది. దాంతో 2 రోజుల పాటు ఆ లేడీ ఎవరైతే ఉన్నారో చైన్‌లతో కట్టేసిద్దనమాట. ఇంకోసారి చెట్టెక్కావనుకో పాపం ఇంక అప్పటినుంచి రూల్ అనమాట. యాపిల్స్ కోసం గానీ, దేనికోసం గానీ చెట్లనేయి ఎక్కకూడదు. కానీ ఈ ఎలుగుబంటి మాత్రం ఏం చేస్తుందంటే బయట అట్లా కూర్చొని ఉంటుంది. ఒక యాపిల్ అయినా చెట్టు మీద నుంచి కింద పడకుండా ఉంటుందా? న్యూటన్ నెత్తి మీద యాపిల్ పడ్డట్టు ఒక యాపిల్ కనుక కింద పడితే వెంటనే వెళ్ళిపోయి ఆ యాపిల్ అనేది తినేస్తుంది. అయితే ఈ ఎలుగుబంటిని గొలుసులతో కట్టేయడం జరుగుతుంది. ఎప్పుడంటే రాత్రిపూట దాని సేఫ్టీ కోసం. ఆ తర్వాత ఎప్పుడు కట్టేస్తారంటే ఆదివారాలు. ఎందుకు కట్టేస్తారంటే ఈ కట్టేయకపోతే ఈ లేడీ వెంబడి పడిద్దనమాట. ఆదివారాలు అపాయింట్మెంట్ ఉంటుంది వాళ్ళ సిస్టర్ని కలవడానికి. ఆ కొండ నది దాటి వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ఎలుగుబంటి కూడా ఫాలో అయ్యిద్ది. సరే ఫాలో అయితే తీసుకెళ్ళొచ్చు అంటే తీసుకెళ్ళొచ్చు. కానీ నదిని దాటాలి, లేకపోతే ఏరు లాంటి ప్రదేశాన్ని దాటాలి. ఈ ఏదైతే చిన్న తెప్పలాగా ఉంటుంది దానిలో ఎలుగుబంటిని కూర్చుంటే గట్టి గాయలేస్తే చాలు ఒరిగిద్ది అనమాట. ఒరగంగానే మొత్తం తెప్పంతా బోర్లా పడిద్ది. ఆ నదిలో ఇంకా ఏమో తడిసిపోయి ఆ ఎలుగుబంటి మొత్తం ఈదుకుంటా ఒడ్డుకెళ్ళాలి. చాలా కష్టమైన పని. ఇలాంటి పనులు చాలా చేసింది ఈ ఎలుగుబంటి. కాబట్టి ఈ లేడీ ఏం చేస్తుంది అంటే విజిట్స్ హర్ సిస్టర్ ఆన్ సండేస్ అండ్ యాజ్ ఇట్స్ అన్సేఫ్ టు బ్రింగ్ ద బేర్ త్రూ ద ఫారెస్ట్ షీ లీవ్స్ హిమ్ చైన్డ్ ఎట్ హోమ్. దాంతో కట్టేసి బయలుదేరుతుంది. ఎందుకు కట్టేసి బయలుదేరుతాం మనకు తెలుసు. లేకపోతే ఎమ్మడి పడుతుంది. ఆ నది దాటాలంటే చాలా కష్టం ఈ యొక్క ఎలుగుబంటితో. ఎందుకంటే ఈ నది దాటేటప్పుడు ఖచ్చితంగా ఒరిగిద్ది, ఖచ్చితంగా నీళ్ళలో పడేసిద్ది. బేర్ ఫాలోస్ ద లేడీ ఇన్ ద ఫారెస్ట్. అయితే జనరల్గా ఎప్పుడు కూడా ఆదివారాలు వెళ్తూ ఉండేది, పెద్ద ప్రాబ్లం ఉండేది. కానీ ఒకసారి ఏం జరిగిందంటే దీని రైటర్ వచ్చేసి యాక్చువల్ మంతే రాస్తుంది అనమాట. కానీ ఒకరోజు ఏం జరిగింది అంటే వన్ సండే ద బేర్ ఫాలోస్ ద లేడీ ఇన్ టు డెన్స్ ఫారెస్ట్. ఈ దట్టమైన అడవిలోకి వెళ్తున్నప్పుడు ఎలుగుబంటి ఈమెని ఫాలో అవుతుంది. లీడింగ్ టు కన్ఫ్రంటేషన్ వేర్ ద లేడీ హిట్స్ హిమ్ విత్ ఏ పారాసాల్. వెళ్తూ ఉంటే ఎక్కడో చెట్టు కొమ్మ ఇరిగిన శబ్దం వచ్చేది, వెనక్కి తిరిగిద్ది. అది వంపు అనమాట. వంపు అవ్వడం వల్ల ఏం కనబడదు, చెట్టు కొమ్మ విరిగి కింద పడిద్ది. ఆ శబ్దం వచ్చింది. సరేలే అని వెనక్కి తిరిగి చూసింది. ఇంతలోకి కొంచెం దూరం నుంచి ఎలుగుబంటి చాలా వేగంగా పరిగెట్టుకుంటా వస్తూ ఉంటుంది. కట్టలు తెంచుకుని వచ్చింది అనమాట కోపం ఈమెకి. నేను అసలు ఎంతలా బుజ్జి కన్నా నువ్వు ఇక్కడే ఉండమ్మా, నేను వచ్చేటప్పుడు నీకు యాపిల్ తీసుకొస్తాను, నువ్వు బుద్ధిమంతుడిగా ఉండాలి, గుడ్ బాయ్ లాగా ఉండాలని చెప్పొచ్చినా ఎంత ధైర్యం ఉంటే పరిగెత్తుకుంటా వస్తుంది. అది కూడా మెడలో కాలర్ లేదు. మెడలో కాలర్ ఎందుకు వేస్తారు? పెంపుడు జంతువు అని వేస్తారు. పెంపుడు జంతువులకి మెడలో కాలర్ ఉంటుంది. కుక్కలకు కానీ లేకపోతే ఎలుగుబంటికి కానీ వీటికైనా కానీ. అరే మెడలో కాలర్ కూడా తీసేసింది. ఎంత ధైర్యం దీనికి అనేసి అది వస్తూ ఉండిద్ది. వచ్చి నోరు తెరిచి భయంకరంగా ఏదో చెప్పాలన్నట్టుగా ఈమెకు అర్థమవుతుంది. వెంటనే ఏం చేస్తుందంటే బెదిరిచ్చిద్ది అనమాట తన దగ్గర ఉన్నటువంటి గొడుగుతో. ఎందుకు వచ్చావు నువ్వు, కొడతా నేను అనేసి ముక్కు మీద ఒక దెబ్బేసిద్ది అనమాట. విరగపోయేసరికి ముక్కు నుంచి రక్తం కారుతూ ఉండేది. నోరు బాగా తెరిచిద్ది అన్న. ఏం నోరు తెరుస్తున్నావు అనేసి మళ్ళీ కొట్టడం ఆ గొడుగుతో చేసిద్ది అనమాట. దీంతో ఆ ఎలుగుబంటి ఏంటంటే ఏంది అన్నట్టుగా బిత్తర చూపులు చూసి కొంచెం దూరం వెళ్ళడం వెనక్కి, మళ్ళీ ఆమె వంక చూడడం, మళ్ళీ గొడుగు తీసుకొని ఒరికెత్తడం కొడతానన్నట్టుగా, మళ్ళీ అది కొంచెం దూరం పరిగెత్తడం, మళ్ళీ వెనక్కి చూడడం ఏంది అన్నట్టుగా, మళ్ళీ గొడుగు తీసుకొని వేస్తా అన్నట్టు చూపించడం. ఇక ఎలుగుబంటి ఏం చేసిద్దంటే ఏం చేసేదేం లేక ఇంకా వెళ్ళిపోయిద్ది అనమాట. బేర్ రిటర్న్స్ హోమ్. ఇంటికి వచ్చేస్తుంది లుకింగ్ సారీ. అసలు చాలా ఈమె కూడా వచ్చిద్ది అనమాట. వచ్చేటప్పుడు చాలా దిగాలుగా కూర్చొని ఉంటుంది. వచ్చి ఏం చేసిద్దంటే యజమానురాలు తిట్టడం మొదలుపెట్టిద్ది. లేడీ తిట్టేసిద్ది అనమాట. నీకెంత ధైర్యం, నేను వద్దని చెప్పా కానీ నువ్వు వచ్చావు, నీకు యాపిల్ లేదేం లేదు, పో, అసలు నువ్వు వద్దు, అసలు ఇంకా 2 రోజుల పాటు నిన్ను చైన్లోనే కట్టి పడేస్తా ఉండు అనేసి తిడతా ఉండేది. ఇంతలోకి కుక్కు మరి చిన్న పిల్లోడ్లాగా పెంచింది కదా, బాధేసి వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చింది. ఏందమ్మా యజమానురాలా లేడీ, ఏంది పసిపిల్లోడు పొద్దున్న నుంచి బంగారు కొండలాగా ఆడే కూర్చొని ఉన్నాడు, నువ్వేంటి తిడుతున్నావు అనవసరంగా, ఎందుకు తిడుతున్నావు అబ్బాయిని, ఎందుకు తిట్టేది, అసలు ఇక్కడి నుంచి కదలను కూడా కదల్లా అని. దెబ్బకి షాక్ అయింది ఆ లేడీ.
యాక్చువల్ విషయం ఏంటంటే ఆమెను వెంటబడుతూ వచ్చింది అడవిలో పెరిగేటటువంటి ఎలుగుబంటి. యాక్చువల్గా నోరు తెరిచింది ఏమని గాయపరిచి తినడానికి, లట్టుక్కని తినేసేయడానికి. కానీ ఈమె చాలా ధైర్యంగా తన ఎలుగుబంటి అనుకొని ముక్కు మీద ఒక దెబ్బేసేసరికి మైండ్ పోయింది ఆ ఎలుగుబంటికి. ఏంద్రా ఎప్పుడు చూడలే ఇంత ధైర్యం, ఏంది ఈ ధైర్యం, ఏంది ఈ బలం అనుకొని ఎలుగుబంటి ఏం చేసిందంటే ఆ అడవిలో పెరిగినటువంటి ఎలుగుబంటి ఏంటి ఈ ధైర్యం, వామ్మో ఈమెంది ముక్కు మీద కొట్టింది, మైండ్ పోయేటట్టు చేసింది, ఇంకా కొట్టిద్దేమో బాబు, మళ్ళీ ఆ ముక్కు మీద కొడితే నా ముక్కు లేకుండా పోయిద్ది, వాసన చూడడానికి ఉండదనేసి వెనక్కి తిరిగి పరిగెత్తడం మొదలుపెట్టింది. దీంతో ఒక్కసారిగా షాక్ అయింది ఆ లేడీ అనమాట. అంటే తన ఎలుగుబంటి అనుకొని అడవిలో నుంచి వచ్చినటువంటి నాన్ వెజ్ మనుషుల్ని తినేటటువంటి ఎలుగుబంటితో పోరాడింది ఏమో. ఇది రాసింది యాక్చువల్ మంతే. ఇదండి యాక్చువల్గా చిన్న సంఘటన. ఏంటంటే తన ఎలుగుబంటి అనుకొని అడవిలో పెరిగేటటువంటి మాంసాహారి అండ్ మనుషుల్ని తినేటటువంటి ఎలుగుబంటిని కూడా ఈమె ఎదిరించింది అనమాట. ఎదిరించేసరికి అది పారిపోవడం జరిగింది. ఇది ద బేర్ స్టోరీ బై యాక్చువల్ మంతే. మీకు గనక మీ లింక్స్ అవి కావాలి అంటే సింపుల్గా కామెంట్ సెక్షన్లో లింక్ అని అడిగినట్లయితే నేను మీకు ప్లేలిస్ట్ లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. ఈజీగా టోటల్ సిలబస్ని కొన్ని గంటల్లోనే మీరు కంప్లీట్ చేయొచ్చు. థ్యాంక్స్ ఎ లాట్.